హాయ్ గైస్, మేము ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్తున్నాము. అక్కడ నాకు ఏం దొరికిందో చూసి ఫుల్ షాక్ అయ్యాను అనమాట. వీళ్ళు మాత్రం ఫుల్ జోష్లో వస్తున్నారు చేపలు పట్టడానికి. ఇంకా చేపలకు ఏరేయడానికి ఇక్కడ తవ్వుతున్నాడు ఆ జర్రల కోసం. అది దొరికింది చూడండి. ఈయన తిండి మాత్రం ఆపడు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఎరైతే దొరికింది గైస్, ఇప్పుడు చూపిస్తాను చూడండి. అక్కడ కట్టెలాగా ఉంది కదా, ఆ కట్ట దాటితే చెరువు ఉంటుంది. ఇదే గైస్ మన విశాలమైన చెరువు. వీళ్ళు చేపలు పట్టడానికి వచ్చి పెద్ద సైంటిస్టుల లాగా పరిశీలిస్తున్నారు గైస్ చెరువుని. ఇంకా మొత్తం రెడీ అనుకున్నాక వీళ్ళు గాలం తయారు చేస్తారు యుద్ధానికి సిద్ధం అవ్వడానికి. మేమైతే డౌట్ మీదే వచ్చినాం ఫ్రెండ్స్. చేపలు దొరుకుతాయో దొరకయో తెలియదు. మాకు చేపలు దొరకాలంటే లైక్ చేయండి, దొరకదంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లే మీకు ఏ చేప అంటే ఇష్టమో దాన్ని కామెంట్లో చెప్పండి, మాకు తెలుసుకుంటాము. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన గాయస్ చేపలు పట్టడానికి. ఇంత ప్రాసెస్ ఉంటుందని తెలిస్తే అసలు రాకపోయామండేమో. ఓవైపు ఎండ, మరోవైపు చేప, ఎవరు గాలమేయరేంటి? ఈ నిర్లక్ష్యానికి పాడాలి జాతీయ గీతం. ఒకసారి వీళ్ళ కామెడీలు చూద్దామా? వేటగాడు గాలం వేస్తాడు ఫ్రెండ్స్. ఈ ఉన్నాయో లేవో తెలియదు, చేపలు ఈడపడతాడు వేస్తున్నాడు. ఈ అన్న కూడా చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాడు. 1 hour later. 3 hours later. The next day. A few moments later. మొత్తానికి ఒక చేప దొరికింది ఫ్రెండ్స్. ఇంతే ఈరోజుకి వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.